ఫ్రెండ్స్ ఇది లావా బ్లేజ్ సిరీస్ లో అండర్ 10,000 బడ్జెట్ లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ అన్నమాట. దీని మోడల్ వచ్చేసరికి లావా బ్లేజ్ డ్రాగన్ 5G. బేసిక్ గా ఈ ప్రైస్ లో చూసుకుంటే దీంట్లో మనకు స్నాప్ డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో పాటుగా 128GB UFS 3.1 సపోర్ట్ అయితే ఉంది. ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ ఫోన్ లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అన్బాక్సింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ వచ్చేసరికి మనకు 4GB 128GB వేరియంట్ అన్నమాట. వీళ్ళు లాంచ్ చేయడం వచ్చేసరికి 999 అయితే లాంచ్ చేశారు. బట్ మనకు 1000 రూపీస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. అంటే ఓవరాల్ గా మనకు 899 ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో 2 కలర్స్ లో మనకు ఈ ఫోన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి క్లియర్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక దీని బాక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకు మీడియా కిట్ అనమాట. నార్మల్ గా మీరు కనుక ఆర్డర్ చేసుకుంటే మీకు ఇలాంటి బాక్స్ అయితే రాదు. సో సింపుల్ గా ఈ బాక్స్ ఇలా మనం ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకు పైన డ్రాగన్ అయితే ఉంటుంది. సో దాని కింద చూసుకుంటే ఇక్కడ మనకు మొబైల్ ఫోన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు. సో మొబైల్ ఫోన్ బాక్స్ కూడా మనకు చాలా యూనిక్ గా పైన బ్లేజ్ డ్రాగన్, అలాగే కింద స్నాప్ డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అయితే ఉంటుంది. బాక్స్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే దీనికి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తాయి. అలాగే బాటమ్ లో మేడ్ ఇన్ ఇండియా అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఒక వైట్ కలర్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఒక సిలికాన్ TPU కేస్, ట్రాన్స్పరెంట్ సిలికాన్ TPU కేస్ అయితే ఉంటుంది. దాని తర్వాత మొబైల్ ఫోన్ వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక Type-C USB కేబుల్ ఉంటుంది. దీంతో పాటుగా 18W ఛార్జర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు ఒక సిమ్యులేటర్ టూల్ బాక్స్ లో అయితే ఉంటుంది. ఇవి మనకు మొబైల్ ఫోన్ తో పాటుగా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్ అనమాట. ఫైనల్ గా మొబైల్ ఫోన్ విషయానికి వస్తే ఫోన్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అండర్ 10,000 రూపీస్ మొబైల్ ఫోన్ అని ఎవ్వరు చెప్పారనమాట. అంత ప్రీమియం గా దీని డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. లుక్ వైజ్ గా చూడొచ్చు. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. ఇక అలాగే దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే దీంట్లో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 6.74 ఇంచెస్ తో ఒక FHD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో బాటమ్ లో చూసుకుంటే 3.5 ఆడియో జాక్, మెయిన్ మైక్రోఫోన్, Type-C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. సైడ్ లో చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అందులోనే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనమాట. ఇక బ్యాక్ సైడ్ లో మనకు 50 మెగాపిక్సెల్ తో AI కెమెరా సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో 8 మెగాపిక్సెల్ తో సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో టోటల్ గా మొబైల్ ఫోన్ ని నేను బూటప్ చేసి సెటప్ చేసిన తర్వాత చూడొచ్చు. సో మనకు ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు అనమాట. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 15 తో వస్తుంది. యాడ్స్ ఒక్కటి కూడా మనకి ఈ ఫోన్ లో చూడడానికి అయితే కనిపించవు. ఇక ఫస్ట్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే మనకు బెజల్స్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటాయి. 6.74 ఇంచెస్ తో మనకు ఒక HD ప్లస్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మీరు వీడియోస్ చూసేటప్పుడు మీకు కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా పంచిగా అయితే కనిపిస్తాయి. ఇక ఈ ఫోన్ సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 15 తో వస్తుంది. 4GB ర్యామ్ తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది అనమాట. UFS 3.1 సపోర్ట్ తో మనకు ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో మనకు నిజంగా ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక తర్వాత దీంట్లో మనకు 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆరాంగా మనకు ఒక ఫుల్ డే దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది అనమాట. ఈవినింగ్ వరకు మనకు ఖచ్చితంగా దీని బ్యాటరీ అయితే వస్తుంది. ఇక ఈ ఫోన్ అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ లో స్నాప్ డ్రాగన్ 4 Gen 2 4nm ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. మీరు డే టు డే యూసేజ్ కి చాలా అంటే చాలా స్మూత్ గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. గేమింగ్ కి కూడా మీకు ఫోన్ అయితే చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక అలాగే దీంట్లో మనకు రేర్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ తో AI కెమెరా ఉంటుంది. ఇన్ సైడ్ లో చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. సో కెమెరా యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మీరు బోత్ ఫ్రంట్ ఇంకా అలాగే రేర్ సైడ్ కెమెరాస్ యూస్ చేసి 1080p వరకు అయితే వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ లో మీరు ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి ఫోటోస్ అనేవి మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ ఫోన్ కెమెరా యూస్ చేసి నేను కొన్ని ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేయొచ్చు. ఇక ఈ ఫోన్ సెక్యూరిటీ విషయానికి వస్తే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. రెండింటిని కూడా నేను టెస్ట్ చేయడం జరిగింది. రెండు కూడా మనకు చాలా యాక్యురేట్ గా అయితే పనిచేస్తున్నాయి. ఇక దీంతో పాటుగా మనకు 1 ఇయర్ పాటు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఉంటాయి. అలాగే 2 ఇయర్స్ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకు ఈ ఫోన్ లో వస్తాయి అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే అండర్ 10,000 రూపీస్ లో మనకు ఈ ఫోన్ అయితే నిజంగా చాలా బాగుంది. సో మీకు ఆఫర్ తో కలిపి 899 కి ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు దీంట్లో స్నాప్ డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే కెమెరాస్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ కూడా మనకు 5000 mAh ఉంది. సో డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంది. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓవరాల్ గా లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే డీటెయిల్డ్ వీడియో. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.